ఖాళీ లేకపోయినా ఓపిక లేకపోయినా గుడి అంటే చాలండి ఎక్కడ లేని ఒప్పుకొచ్చేస్తుంది. ముందు రోజు అనకాపల్లి బండి మీద వెళ్ళేసి వచ్చేసరికి ఒళ్ళంతా అలసిపోయినట్టు అనిపించింది. కానీ మరుసటి రోజు అరసివెల్లి ప్లాన్ ఉంది. మార్నింగ్ 3 o'clock లేచి రెడీ అయిపోదామని ఫిక్స్ అయిపోయా. కానీ 5:15 అయ్యేసరికి తెలివి వచ్చింది. ఇంక వెంటనే లేవంగానే శ్రావణికి ఫోన్ చేసి లేవండి టైం అయిపోయిందని చెప్పేసి మేమైతే లేచి రెడీ అయిపోయాం. వాళ్ళైతే ఇంటికి వచ్చేసారు. 7:30కి ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే మేము వెళ్ళేసరికి 10 o'clock అట్లా అయిందండి. బేననే రీచ్ అయిపోయాం. అరసివెల్లి ఆదివారం ఖాళీ ఉంటుందా చెప్పండి? అస్సలు ఖాళీ లేదు. ఫుల్ గా జనాలు ఉన్నారు. ఇంకా పాపకైతే కత్తెరలు ఇస్తామని మొక్కుకున్నారంట. లైన్ లో నించొని పాపకైతే కత్తెరలు ఇప్పించాం. ఈ గ్యాప్ లో అక్కడ జీడిపప్పు చూసి టెంప్ట్ అయ్యి మా వారైతే 2 ప్యాకెట్లు మరి తీసుకున్నారు. అంతా పాడైపోయింది. మీరు తీసుకున్నట్టయితే చూసుకొని తీసుకోండి, ఎందుకంటే మొత్తం పాడైపోయేసరికి చాలా బాధ అనిపించింది. ఇంకా లోపలికి 100 రూపీస్ దర్శనంకి అయితే వెళ్ళాం. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ ఇక్కడ కూడా చాలా మంది సబ్స్క్రైబర్స్ ఫాలోవర్లు కనిపించారు. చాలా హ్యాపీగా అనిపించింది. దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చేసరికి ఆ ఎండకైతే మాత్రం చాలా అంటే చాలా సఫికేషన్ వచ్చేసింది అనమాట. ఇంకా పిల్లలకైతే బొమ్మలు తీసుకోవాలనుకున్నాం. మా పిల్లలైతే ఏం తీసుకోలేదు. మా చిన్న పాపకైతే తీసుకున్నాను. అసలు సూర్యనారాయణ మూర్తి దర్శనం లోపల కాదు బయట అయిపోతుంది అందరికి. చాలా అంటే చాలా వేడిగా ఉంది. ఫుల్ గా బాటిల్ వాటర్ అయితే తాగేస్తాం ఒక్కొక్కరు. ఇది నేను 3rd టైం అరసివెల్లి దర్శనానికి రావడం. 3 సార్లు కూడాను అనుకున్నాం. ఇంకా శ్రీముఖలింగం అయితే ఈసారి ఎలా అయినా మిస్ కాకుండా వెళ్దామని ఫిక్స్ అయిపోయాం. బయలుదేరిపోయాం. మా అదృష్టం ఏంటంటే ఏసీ ఆ వేడికి పనిచేయలేదో తెలీదు, లేకపోతే ఏమైందో తెలియదు, కానీ ఏసీ సరిగ్గా రాకపోయేసరికి ఒక్కొక్కరు ఫుల్ గా టైర్డ్ అయిపోయి ఎక్కడోనో అక్కడ అలాగా కారులోనే పడుకుంటూ ఆయన శ్రీముఖలింగం టెంపుల్ ఇంతవరకు ఎవరైతే విజిట్ చేశారో కమెంట్ చేయండి. నేనైతే మాత్రం ఈ టెంపుల్ ని ఫస్ట్ టైం చూడడం. సెకండ్ పార్ట్ లో వీడియో చూసేద్దరు శ్రీముఖలింగం వీడియో చూడడమే కాదు, సబ్స్క్రైబ్ చేసుకోండి అయ్యా. నేను మీ వైజాగ్ పిల్ల. ఫస్ట్ టైం